సౌదీ బస్సు ప్రమాదం ఓ కుటుంబంలో 3 తరాలను మాయం చేసింది. ఒకే కుటుంబంలో మొత్తం 18 మందిని బలి తీసుకుంది. హైదరాబాద్ నుంచి ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర యాత్రకు వెళ్ళిన వారిలో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా తిరిగి రాలేదు. అందరూ బస్సు ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రైల్వేలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఇంటి పెద్దయిన 70 ఏళ్ల నజీరుద్దీన్ది పెద్ద కుటుంబం. హైదరాబాద్లో విద్యానగర్లో ఉంటున్న ఆయనకు వయసు పైబడిన తల్లి రోషన్ బీతో పాటు భార్య అఖ్తర్ బేగం, కుమారులు సిరాజుద్దీన్, సలావుద్దీన్, కూతుళ్ళు అమీనా బేగం, రిజ్వానా బేగం, షబానా బేగం ఉన్నారు. నజీరుద్దీన్ పిల్లలందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి. పెద్ద కుమారుడు సిరాజుద్దీన్కు భార్య సనా, 3 పిల్లలు మెహరిన్ ఫాతిమా, ఉమైజా ఫాతిమా, ఉజైరుద్దీన్ షేక్ ఉన్నారు. చిన్న కుమారుడు సలావుద్దీన్కు భార్య ఫరహానా, 3 పిల్లలు జైనుద్దీన్, రిధా తాజిన్, వసీమా ఫరీహిన్ ఉన్నారు. పెద్ద కుమార్తె అమీనాకు కూతురు అనీస్ ఫాతిమా, రెండో కుమార్తెకు షబానాకు కుమారుడు జాఫర్ సయ్యద్, మూడో కుమార్తె రిజ్వానాకు కూతురు మరియం ఫాతిమా, కుమారుడు షాజైన్ అహ్మద్ ఉన్నారు. పెద్ద కుమారుడు సిరాజుద్దీన్, ఆయన భార్య సనా పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. చిన్న కుమారుడు సలావుద్దీన్ కూతుళ్ళు అలాగే అందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నారు. సలావుద్దీన్ అమెజాన్ సంస్థలో ఆయన ఉన్నత ఉద్యోగిగా కూడా ఉన్నాడు. తన కుటుంబ సభ్యులు అందరినీ తోడ్కొని మక్కా యాత్రకు వెళ్ళాలని చెప్పి ఇంటి పెద్ద అయినటువంటి నసీరుద్దీన్ ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాడు. ఇందుకు ఆయన చాన్నాళ్ళుగా ప్రణాళికలు వేస్తూ ఉన్నాడు. ఎప్పుడు సమయం దొరుకుతుంది, ఎప్పుడు వీళ్ళకి ఖాళీ సమయం దొరుకుతుంది, ఎప్పుడు వెళ్ళాలని చెప్పి. ఈ మధ్య అమెరికా నుంచి సిరాజుద్దీన్ భార్య సనా పిల్లలు మెహరిన్ ఫాతిమా, ఉమైజా ఫాతిమా వాళ్ళందరూ కూడా వచ్చారు. సలావుద్దీన్కు సెలవు దొరికింది. అంటే పెద్ద కొడుకు ఫ్యామిలీకి సెలవు ఉంది, చిన్న కొడుకు ఫ్యామిలీ కూడా సెలవు దొరకడంతో నజీరుద్దీన్ ఇదే సరైనటువంటి సమయం, నా పిల్లలు మనవాళ్ళకి సెలవు దొరికింది కాబట్టి ఈ సమయంలోనే మక్కాకి వెళ్తే బాగుంటుందని చెప్పి ఆయన ప్లాన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. సిరాజుద్దీన్కు అమెరికా నుంచి నేరుగా మక్కా రావాలని చెప్పాడు. ఎందుకంటే పెద్ద కొడుకు సిరాజుద్దీన్ అమెరికాలో ఉన్నాడు. సరే నీకు రావటం కుదరట్లేదు కాబట్టి భార్యని పిల్లల్ని హైదరాబాద్ పంపించు, మేమందరం కలిసి మక్కాకి వెళ్తాం, నువ్వు మాత్రం అమెరికా నుంచి రా అని చెప్పి చెప్పాడు తండ్రి నజీరుద్దీన్. కానీ అతనికి ఆ షెడ్యూల్ కుదరలేదు, లీవ్ దొరకలేదు అనుకుంటా. భార్య పిల్లలు మాత్రం హైదరాబాద్ పంపించాడు. రెండో కొడుకు భార్య పిల్లలు అందరూ కూడా మనవాళ్ళతో సహా అందరూ కూడా నజీరుద్దీన్ మక్కాకు బయలుదేరి వెళ్ళాడు. 18 మంది కలిసి వెళ్ళారండి. నజీరుద్దీన్ తల్లి ఆవిడ పెద్దావిడ, ఆమెను సిస్టర్ దగ్గర హైదరాబాద్లోనే ఉంచాడు. తర్వాత అందరూ 18 మంది కలిసి మక్కాకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంతలోనే మక్కా యాత్ర ముగించుకొని మదీనాకు వెళ్తున్నటువంటి క్రమంలో అమెరికా నుంచి పెద్ద కొడుకు కుదరలేదు రావటం, ఆయన లీవ్ దొరకలేదు, సమ్ ఇతర కారణాల వల్ల ఆయన రాలేకపోయాడు. నేను మళ్ళీ వెళ్తాను, మీరందరూ హ్యాపీగా వెళ్ళొచ్చేయండి అని చెప్పి అమెరికాలో ఉన్న పెద్ద కొడుకు సిరాజుద్దీన్ చెప్పాడు. కానీ మక్కా చూసుకొని మదీనాకు వెళ్తున్న క్రమంలో ఇంకొక 2 గంటల్లో మదీనాకు వెళ్తారు వాళ్ళందరూ. అదే సమయంలో అనుకోని విషాదం, ఘోర ప్రమాదం జరిగి 18 మంది అండి, 18 మంది నజీరుద్దీన్ కుటుంబం మొత్తం 3 తరాలు, నజీరుద్దీన్ భార్య, తర్వాత కొడుకు, కోడలు, వాళ్ళ పిల్లలు, కుమార్తెలు, వాళ్ళ కొడుకులు, మనవాళ్ళందరూ కూడా ఆ ప్రమాదంలో చనిపోయారు. 3 తరాలు. ఆ ఫ్యామిలీలో మిగిలింది నానమ్మ, మనవడే. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ సిరాజుద్దీన్ ఇక్కడ ఇంటి దగ్గర తన తల్లిని వదిలిపెట్టాడు కదా, ఆమె, ఆ పెద్దావిడ, మనవడు, ఇద్దరే మిగిలారు. మొత్తం కుటుంబం మొత్తం కూడా 3 తరాలు చిన్న చిన్న పిల్లలతో సహా సజీవ దహనం అయిపోయారు. ఎంతటి ఘోర విషాదం చూడండి. ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఈ నజీరుద్దీన్ బావమరిది చెప్పాడంట చాలా సందర్భాల్లో, బావా ఎందుకు అందరూ కలిసి ఒకేసారి వెళ్ళటం, ఎందుకు అంత హైరాణ పట్టం, దేనికి విడతల వారీగా వెళ్ళండి, కనీసం పిల్లలందరినీ ఎందుకు కొంతమందిని వదిలిపెట్టండి, మళ్ళీ ఇంకో విడతలు వెళదాం అని చెప్పాడంట అతను చాలా సందర్భాల్లో. అంతమంది వెళ్ళటం దేనికి, అంత హైరాణ పట్టం దేనికి, మళ్ళీ ఒకసారి మనం ప్లాన్ చేసుకున్నాం కదా, మా ఫ్యామిలీ కూడా వస్తుంది కదా, అప్పుడు వెళ్దామంటే వినిపించుకోలే నజీరుద్దీన్. మళ్ళీ ఎప్పుడు సెలవు దొరుకుతుంది, అమెరికాలో పెద్ద కొడుకు ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది, చిన్న కొడుకు వాళ్ళ ఫ్యామిలీలందరూ కూడా, నా కూతుళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా సెలవు దొరికింది, ఇదే సరైన సమయం, మళ్ళీ ఈ టైం దొరుకుతుందో లేదో, మళ్ళీ ఎప్పుడుకో ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఒకసారి మనం అనుకున్నాం సెలవు దొరికింది కాబట్టి వెళ్ళొచ్చేస్తే అయిపోతుంది అనుకున్నాడు. కానీ
ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరిగి మొత్తం కుటుంబం మొత్తం కూడా కాలి బూడిదైపోతారని పాపం అతనికి తెలియదు. చాలా అంటే చాలా బాధాకరం. చిన్న పిల్లలు ఉన్నారండి, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 9 సంవత్సరాలు చిన్న పిల్లలు, మనవరాళ్ళు అందరూ కాలి బూడిదైపోయారంటే ఎంతటి ఘోర విషాదం. 3 తరాలు కూడా కనీసం ఆ శరీరాలు కూడా దొరకని పరిస్థితుంది. ఆ ఆయిల్ ట్యాంకర్ని బలంగా ఢీకొట్టేసరికి, ఎందుకంటే మక్కా నుంచి మదీనాకి 440 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళు కొన్ని గంటల్లో వెళ్ళిపోదాం అనుకుంటారు. గంటకి 180 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చినటువంటి ఆ బస్సు ఆ ఆయిల్ ట్యాంకర్ని అంతే వేగంగా బలంగా ఢీకొట్టడం వల్ల ఆ ఆయిల్ మొత్తం కూడా బస్సులో ఎగజమ్మి ఆయిల్ మొత్తం కూడా బస్సులో పడిపోయి మంటలు అంటుకొని ఆన్ ది స్పాట్ చనిపోయారు. ఈ ప్రమాదంలో బయటపడింది అందులో నుంచి 46 మంది ఉంటే 45 మంది చనిపోయారండి ప్రయాణికులు. ఒక్కడే బయటపడ్డ పరిస్థితుంది, ఒక్కడే గాయాలతో బయటపడ్డాడు. ఎంత ఘోరం జరిగిపోయింది చూడండి. ఆ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండటం వల్ల ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. వెంటనే ఒకదాని తర్వాత ఒకటి అంటుకుని చిన్న పిల్లలు అందరూ కూడా ఆన్ ది స్పాట్ మంటల్లో కాలిపోయి చనిపోతున్న క్రమంలో ఎంత ఆ నొప్పులకి ఆ మంటలకి ఏ విధంగా కాలిపోయారు చూడండి. ఎంత బాధాకరం, ఎంత ఘోరం. నిజంగా చాలా అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. ఇంకా హైదరాబాద్ అక్కడ అమెరికాలో ఉంటున్నటువంటి పెద్ద కొడుకు సిరాజుద్దీన్ ఎవరైతే ఉన్నారో అతను ఇప్పుడు నేరుగా వెళ్తున్నాడు. గతంలో వాళ్ళు ఈ మక్కాకి ప్లాన్ చేసుకున్నప్పుడు అమెరికా నుంచి వద్దామనుకున్నటువంటి లీవ్ కుదరలేదు అతనికి. ఇప్పుడు ఆ భౌతిక కాయాలని చూడటానికి, చనిపోయినటువంటి వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి ఇప్పుడు అమెరికా నుంచి ఆ సిరాజుద్దీన్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏమీ గుర్తుపట్టలేని స్థితిలో ఉందండి. ఇప్పుడు వాటన్నిటికి కూడా DNA పరీక్షలు చేసి ఆ 18 మందికి సంబంధించిన మృతదేహాలు అప్పగించడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుంది. వారం రోజుల పాటు అక్కడే ఉండి ఆ DNA రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత, మృతదేహాలన్నీ వచ్చిన తర్వాత అక్కడే అంత్యక్రియలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని తీసుకొచ్చింది. ఒక కుటుంబం నుంచి 6 ఉన్నారు, ఒక కుటుంబం నుంచి 16 మంది ఉన్నారు, 18 మంది ఈ కుటుంబం నుంచి. ఎంత ఘోర విషాదం నిజంగా. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా బస్సు ప్రమాదాలే. చేవేళ్ల ప్రమాదం మనం చూసాం. ఆ చేవేళ్ల ప్రమాదం, ఆ టిప్పర్లో ఆ రాళ్ళు కంకర లేకపోయి ఉంటే అంతమంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు. కర్నూలులో జరిగిన ప్రమాదంలో ఆ బైక్ రోడ్డు మధ్యలో అట్లా పడిపోయి ఉండకపోతే మొత్తం 20 మంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ సౌదీలో కూడా అది ఆయిల్ ట్యాంకర్ కాకపోయి ఉంటే ఇంతమంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు. ఈ బస్సు ప్రమాదాలు తెలుగు రాష్ట్రాలని వణికించేస్తూ ఉన్నాయి. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా అతి వేగం, నిర్లక్ష్యం, త్వరగా పోవాలనేటువంటి ఇలాంటి ఆత్రం, దీనివల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. నిజంగా అక్కడ వాళ్ళు విద్యానగర్లో ఉంటారంటే ఈ 18 మంది ఫ్యామిలీ, ఆ మొత్తం కూడా వాళ్ళు ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుని గుండెలు బాదుకుంటూ రోధిస్తుంటే 3 తరాలండి, 18 మంది ఒకేసారి ఒకే ప్రమాదంలో పోయారంటే ఎంత బాధ తన్నుకుంటా వస్తుంది. నిజంగా ప్రభుత్వం అయితే ఆ బాధితులకి అండగా నిలబడుతుంది, ఆ కుటుంబ సభ్యులకు అండగా నిలబడుతుంది. ప్రభుత్వం నుంచి ఎంతవరకు సాయం చేయాలో ఆ సాయం చేస్తామని కూడా చెప్తున్నారు. 3 తరాలు కానరాని లోకాలకు వెళ్ళిపోయారంటే చాలా అంటే చాలా తీరని విషాద పరిస్థితి ఇది.